అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ధ్యాన పయనం. విఘ్నులైన ఋషులు, మహర్షులు, బ్రహ్మ ఋషులు, పతంజలి వంటి సాధుపుంగవులు మనకు అందించిన వరం. యోగాసనాల ప్రక్రియ గురువు అవసరం. కానీ శ్వాసనే గురువుగా తలచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెడితే అదే ధ్యానం. బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి. ఇదే ఆనా అంటే పీల్చే గాలి, అపాన అంటే విడిచే గాలి, సతి అంటే కలయిక. ఇది శ్వాస మీద ధ్యాసగా ప్రాచుర్యం పొందింది. ఎరుకుతో కూడిన నిద్రయే ధ్యానం. ఇది నిద్ర కన్నా 3 రెట్లు అధిక ప్రాణశక్తిని శరీరానికి ఇస్తుంది. భారతీయ సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిన ఈ ధ్యాన ప్రక్రియ ప్రపంచాన్ని ఆకర్షించింది. సాధన ద్వారా ధ్యానం సాధ్యమేనని వివరించింది భగవద్గీత. మనసును శాంతింపచేయడం, ఆత్మకు దగ్గర కావడమే ధ్యానం. ధ్యాని ఆలోచనలు లేని స్థితికి చేరి ఓ దివ్యమైన ఆనందాన్ని పొందుతాడు. కళ్ళు నోరు మూసుకొని శ్వాసతో అనుసంధానమవడం చాలా సులభం. ఖర్చు లేనిది, శక్తినిచ్చేది. నమ్మకం ఉంచి సాధన చేస్తే ప్రాణశక్తి దేహాన్ని, మనసును ఉత్తేజపరుస్తుంది. ప్రతి అవయవం శక్తిని పుంజుకొని జడత్వాన్ని వదిలేస్తుంది. తద్వారా సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. శరీరానికి కదలిక, మనసుకు నిశ్చలత్వం అవసరం. మనసుకు సరైన వ్యాయామం ధ్యానమే. దీని ద్వారా నిశ్చలతత్వం ఏర్పడి ఏకాంతం వస్తుంది. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు మనం కూడా ఈ భౌతిక ఆసక్తులేవీ కనిపించని స్థితిలోకి చేరుకుంటాం. ఫలితంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సమయపాలన అలవడుతుంది, అనవసరమైన ఆలోచనలకు తెరపడుతుంది. విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇది తప్పనిసరి విధిగా మారితే భవిత బంగారుమయమవుతుంది. ధ్యానం మనలోకి మనం చేసే ఓ చక్కటి ప్రయాణం. ఆత్మ సాక్షాత్కారం మనల్ని మనం తెలుసుకోవడం ద్వారానే వస్తుంది. నిశ్చలమైన మనసు సరైన నిర్ణయాలను తీసుకుంటుంది. బుద్ధి వికసిస్తుంది. ఆత్మ చైతన్యం పొంది చక్కటి మార్గదర్శిగా మారుతుంది. ఆత్మానం అవసాదయేత్ అన్న గీతా శ్లోకం చెప్పినట్లు ఎవరో వస్తారని ఎదురుచూపులు చూడక ఎవరికి వారే తమ మనసును ఉద్ధరించుకునే ప్రక్రియ ధ్యానమే. మారాల్సింది ఎదుటివారి కాదు, మనమే అని తెలుసుకోవాలి. ధ్యాన ప్రక్రియ ప్రస్తుతంలోనే ఉండమంటుంది. ఇప్పటి విధి నిర్వహణను ఎరుకతో చేయమంటుంది. అప్పుడు భవిష్యత్ దానంతటదే చక్కబడుతుందన్న భరోసాను ఇస్తుంది. ధ్యానం ద్వారా శాంతి, సహనం, ప్రేమ, ఓర్పు, నేర్పు, హేతుబద్ధంగా ఆలోచించే తత్వం, క్షమించే ఔన్నత్యం, క్షమించమని అడిగే ధైర్యం వస్తాయి. ప్రతి విషయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విధానం మనకు అలవడుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఎదుటివారిలోని దివ్యాత్మను అంతర్యామిగా దర్శించే గుణం అబ్బుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.